బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. సో ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మహిళలకి ఫ్రీ బస్ నడుస్తుంది, మీకు అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఆ ఫ్రీ బస్లో గత కొద్ది కాలంగా ఆధార్ కార్డు కానీ ఏదన్నా ఐడి ప్రూఫ్ చూపిస్తే కానీ టికెట్ కొట్టలేని పరిస్థితి. అలాంటి ఆధార్ కార్డు కానీ గుర్తింపు కార్డు కానీ ఎట్లాంటివి చూపించకుండా వీటి ప్లేస్లో ఒక స్మార్ట్ కార్డుని అయితే తీసుకొని రావడం జరుగుతుంది. ఇది స్మార్ట్ చిప్ బేస్డ్ కార్డు అనమాట. ఈ మిషన్ టికెట్ కొట్టే మిషన్ మీద ఈ కార్డు పెట్టగానే సో అది యాక్టివేట్ అయిపోతుంది. ఎక్కడికి టికెట్ కావాలన్నది వాళ్ళు కండక్టర్ని అడిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ స్మార్ట్ కార్డ్ అనేది వచ్చే నెల నుంచి అమల్లోకి రాబోతుంది అని చెప్పేసి అయితే ఒక న్యూస్ ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ నిర్ణయం ఇది కరెక్టేనంటారా? ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి మహిళలను అడిగి తెలుసుకుందాం. హాయ్ అక్క. హలో, చెప్పండి. ఫస్ట్ ఫ్రీ బస్, గవర్నమెంట్ ఫ్రీ బస్ ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? ఫ్రీ బస్ పద్ధతి బాగుంది. ఇంతకు ముందు మేము పాస్ చేయించుకొని తర్వాత జాబ్కి వెళ్ళి రావడం అంటే ఇబ్బందిగా ఉండేది. ఒక పాస్ చేయించుకున్నప్పుడు ఇప్పుడు ఆర్డినరీ పాస్ ఉన్నప్పుడు ఆర్డినరీ బస్సు ఎక్కాల్సి వచ్చేది. కానీ ఈ ఫ్రీ బస్ ద్వారా సౌకర్యం బాగుంది. కాకపోతే బస్సెస్ తగ్గించారా ఏంటో తెలియదు, కానీ బస్సెస్ లో నిజంగా ఆటోలో వెళ్లే వాళ్ళకు అర్హత ఉన్నప్పటికీ, వాళ్ళకు స్తోమత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆటోలో వెళ్లకుండా ఫ్రీ బస్ లో వెళ్తున్నారు. కాబట్టి పబ్లిక్ అనేది చాలా ఎక్కువైపోతుంది. దాని వల్ల కొంచెం మాకు బస్సెస్ ఎక్కడము దిగడం అంటే కూడా ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండట్లేదు. సరే, 1-2 స్టాప్స్ అంటే కూర్చోవచ్చు, కానీ లాంగ్ వెళ్లే వాళ్ళకు కూడా సీట్స్ దొరకడం లేదు. మరి బస్సెస్, ఫ్రీ బస్సెస్ అని బస్సెస్ తగ్గించారా లేదంటే పబ్లిక్ ఎక్కువ అయిందా అర్థం కావట్లేదు. కానీ ఈ ఫ్రీ బస్ ద్వారా మాకైతే సౌకర్యం బాగా ఉంది. ఇంకోటి, ఫ్రీ బస్ మహాలక్ష్మి పథకం అంటే కార్డు వస్తున్నారు, స్మార్ట్ కార్డ్ అని ఒక ప్రొవైడ్ చేస్తున్నారు, తీసుకురాబోతుంది గవర్నమెంట్. ఆ థాట్ ఎలా అనిపిస్తుంది? ఓకే, ఈ ఆధార్ కార్డు పైనే అది కూడా కార్డు ఇస్తారంటే పర్వాలేదు. కానీ అసలు మనం ఈ ఆధార్ కార్డు పట్టుకొని తిరగడం ద్వారా కూడా ఆధార్ కార్డు అది ఎక్కడ పడిపోతుంది అన్నట్టుగా భయంగా కూడా మాకు ఉంది. అలా గవర్నమెంట్ ఆరోగ్య ఇవ్వడం కూడా కార్డు సౌకర్యం కూడా బాగుంది. ఇప్పుడు ఆధార్ కార్డు కానీ అడ్రస్ ప్రూఫ్ కానీ, ఇప్పుడు ఆధార్ కార్డు చూపిస్తే అడ్రస్ ప్రూఫ్ ఒక లాగా ఉంటుంది. అవి ఇబ్బందులు ఫేస్ చేశారు మొన్నటి వరకు. ఇప్పుడు ఈ స్మార్ట్ కార్డ్ ఏంటంటే జస్ట్ ఇట్లా పెడితే ఏటీఎం లాగా స్కాన్ అయిపోతుంది. బాగుంటది, అలా వచ్చినా కూడా బాగుంటది. ఫ్రీ బస్ సౌకర్యం అయితే మాకు బాగుంది. అలా కార్డు వచ్చినా కూడా పర్వాలేదు. కార్డు వస్తే చాలా సౌకర్యంగా ఉంటది. సౌకర్యంగానే ఉంది, సంతోషంగా ఉంది. అంటే ఒక ఇంట్లో పని చేసేవాళ్ళు ఫ్రీగా వెళ్తున్నారంటే వాళ్ళకి ఎంత జీతం వస్తే ఎంత పని చేయడానికి, ఇళ్లలో పని చేసుకోవడానికి సార్ ఎంత బాగా చేశారు. రేవంత్ రెడ్డి గారు బాగా చేశారు, ఎవరు చేయలేదు అట్లా. దీన్ని బట్టే మాకు కూడా అక్కడ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. మాకు అందరూ ఇట్లాగే ఏడు చూసి ఆడ కూడా పెట్టారు. ఇక్కడ మంచిగా ఇప్పుడు ఫ్రీ బస్ అంటే ఇక్కడ అంటే ఇక్కడ చెల్లదు మా కార్డు, ఇక్కడ తిరిగే వాళ్ళకేనో. కానీ పర్వాలేదు, సార్ బాగా చేశారు. ఇది అసలు ఎంతవరకు చెప్పుకోవాలంటే చాలా మంచిగా చేశాడు. గొప్పతనం సార్ నాకు తెలియదు. నేను ఆయన కలవాలని ఎన్నిసార్లు అనుకున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ, మా అమ్మ, మా నాన్న, మా తాతలు మేమందరం కాంగ్రెస్ పార్టీ. అంటే నేను ఇప్పుడు కూడా మాగుండ మహేందర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు, పుల్లారెడ్డి స్పీట్ కొట్టాయన ఇయ్యంకుడు, మా ఎమ్మెల్యే గారు, ఆయన ఇప్పుడు కూడా మాట్లాడతాను. ఆయన అంటే మాకు అభిమానము. నేను ఏ పార్టీలో ఏమి ఇది కాదు, నేను అందుకని ఇటు వచ్చేసాను. ఇంతకుముందు ఆధార్ కార్డు చూపించాలన్నా, ప్రూఫ్లు ఐడి ప్రూఫ్ చూపించాలన్నా బస్సులో క్యారీ చేయాల్సి వచ్చేది. ఒక్కొక్కసారి పోగొట్టుకునే పరిస్థితి, ఇబ్బంది పడేవాళ్ళు. గబక్కన మర్చిపోతే మేమేమన్నారు, ఒకసారి ఏరే వాళ్ళకి ఏమన్నారు, సికింద్రాబాద్ నుంచి ఇట్లా వచ్చేటప్పుడు పిలువనగర్లకి అట ఇట పోయేటప్పుడు అటువంటిప్పుడు బాధే కదా లేని వాళ్ళకి. అందుకనే ఈ కార్డు పెడుతున్నాడు, ఆయన పెడుతున్నాడు. ఇది కూడా మంచిదే, వచ్చేస్తుంది. అది మంచి పని కదా. సార్ మళ్ళా రావాలి, నాకు అదే కోరిక.
కాంగ్రెసే రావాలి ఇక్కడ. ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు అంటారు సీఎం. ఆలోచిస్తున్నారు సార్ చాలా గొప్ప మంచి పనులు చేస్తున్నాడు. నాకు తెలియదు ఈ అవకాశం అసలు, ఈ రోజు వచ్చింది, నేను మాట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డి సర్కారు మళ్ళీ ఒక కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. స్మార్ట్ కార్డ్ ఫ్రీ బస్ కి అప్లికబుల్ చేయబోతుంది, నెక్స్ట్ యాక్టివేట్ అవబోతుంది, ఈ పథకం అమల్లోకి రాబోతుంది. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది ఆలోచన అయితే. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆధార్ కార్డ్ అనేది మనం తీసుకెళ్తూ ఉండే ఏమవుతుంది అంటే సమ్ టైమ్స్ కానీ పడిపోయినా లేకపోతే వాళ్ళు లాస్ అయినా సరే మొత్తం ఇంకా మళ్ళీ దానికంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో దీని బదులు ఈ స్మార్ట్ కార్డ్ అనే ఆప్షన్ చాలా బాగా అనిపించింది నాకైతే ఐడియా. కాకపోతే దీన్ని ఎలా ఇస్తారు జనాలకి అనేది ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే చాలా మందికి ఆధార్ కార్డులు అనేవి ఎప్పటి నుంచి ఎన్నో ఇయర్స్ నుంచి మనకు వచ్చేసింది కాబట్టి ఓకే, బట్ ఈ స్మార్ట్ కార్డ్ అనేది పలానా దగ్గర వెళ్ళి తీసుకోవాలా, లేకపోతే జనాల వద్దకే పరిపాలన అనేది ఉంటది కదా. సో అలా వీళ్ళు వచ్చి ఇస్తారా అనే దాని గురించి మనం కొంచెం ఆలోచించాలి. అలా అంటే ప్రతి ఒక్క ఇంటికి చేరేలాగా వాళ్ళు చూసుకుంటే మాత్రం సూపర్ ఐడియా బ్రదర్ ఇది. ఎందుకంటే మనకి ఏపీలో కూడా ఉంది ఫ్రీ బస్, బట్ వాళ్ళైతే ఇలా థింక్ చేయలేదు ఇంకా. నేను ఏపీనే, బట్ ఇంకా థింక్ చేయలేదు వాళ్ళు. ఒకవేళ థింక్ చేస్తే బాగుంటుంది, కానీ చాలా మందికి తెలియదు. ఆధార్ కార్డ్ అని చూపించుకుంటారు ఓకే, బట్ ఆప్షనల్గా ఇప్పుడు స్మార్ట్ కార్డ్ ఉంటేనే వెళ్ళాలనేది కాకుండా ఆధార్ కార్డు ఉన్నా కూడా వెళ్ళాలి. ఆప్షనల్గా స్మార్ట్ కార్డ్ పెడితే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది దీని గురించి తెలియదు కదా. చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు ఉంటారు. సో అందరికీ ఈ విషయం గురించి తెలిసి ఉండదు. కాబట్టి ఏదేమైనా సరే చూసుకుంటే మాత్రం వెరీ గుడ్ ఐడియా అండి. డెవలపింగ్ అవుతుంది, డిజిటల్ వరల్డ్ అయిపోతుంది మన అందరిది. కొంచెం ఇలాంటి వాటికి జనాలు అలవాటు పడితే వాళ్ళు ఈ ఎన్విరాన్మెంట్, ఈ జనరేషన్ కి కొంచెం అవునండి. అంటే అలవాటు పడాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతిరోజు ఎదుగుతూ ఉండాలి, ఒకే దగ్గర ఆగిపోకూడదు. సో టెక్నాలజీ పరంగా ప్రతి ఒక్కరు కూడా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇప్పుడు చదువు రాని వాళ్ళు, చదువు ఉన్న వాళ్ళు అనేం తేడా లేదు బ్రదర్. చాలా వరకు తెలివి ఉండాలి మెయిన్. సో దీని మీదే నడుస్తుంది ఎక్కడైనా సరే. కాబట్టి మన వాళ్ళందరూ మంచిగా దాన్ని యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు నిజంగా బెస్ట్ ఐడియా అండి ఇది. నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒకళ్ళు యూజ్ చేస్తే ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయి కదా, అవ్వచ్చండి. బట్ అంటే స్మార్ట్ కార్డ్ అనేది నేను అనుకుంటున్నాను నేమ్ ఉంటదేమో, నేమ్ ఉంటుంది, దానికంటే ఒక ప్రాసెస్ పెడతారండి. ఎస్. ఎందుకంటే ఇప్పుడు స్మార్ట్ కార్డ్, ఇప్పుడు నేను ఏపీ, ఇక్కడ తెలంగాణ స్మార్ట్ కార్డ్ తీసుకొని నేను యూజ్ చేసుకుంటే అప్పుడు లాసే కదండి గవర్నమెంట్ కి. సో అలా ఉండదు అనుకుంటున్నాను. ఏంటండి ఇక్కడే ఉంటున్నారా లేకపోతే ఏపీ నుంచి? లేదండి, నాది ఏపీ అండి. జస్ట్ ఇక్కడ వర్క్ కదా, సో వర్క్ పరంగా ఇక్కడ ఉంటున్నాను అంతే. సో అట్లా అనమాట. నేను ఏం చెప్తానంటే ఫైనల్ గా ఐడియా అయితే గుడ్ ఐడియా, బట్ దీన్ని ఎలాగా ఇస్తారు, దీన్ని ఎలా చేస్తారు అనేది నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను. చూడాలి. బట్ ఏదైనా సరే జనాలు కష్టం లేకుండా ఈజీగా ఇస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అండి. ఫ్రీ బస్ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది. బట్ సమ్ టైమ్స్ ఏమనుకోవద్దు, అబ్బాయిలు చాలా మంది అడుగుతున్నారు మీకేంటమ్మా అని చెప్పేసి అని. బట్ అబ్బాయిలకి ఎందుకు ఇవ్వట్లేదని నా ఫీలింగ్. అంటే వాళ్ళు ప్రతిరోజు జాబ్లకు వెళ్ళేది కానీ పనులకి వెళ్ళేది అబ్బాయిలే కదా. సో ఇంకా అబ్బాయిలు కానీ ఇచ్చారండి గవర్నమెంట్ అనమాట. సో అందుకని లేడీస్కి ఇచ్చారనమాట. ఎక్కువ అంటే తక్కువ ప్రయాణం ఉంటుంది కదా లేడీస్ అంటే. సో అందుకని లేడీస్కి ఇచ్చారు, ఇబ్బంది పడకూడదు ఆడపిల్లలు అని చెప్పేసి ఇచ్చారనమాట. సో అబ్బాయిలు కూడా ఏదో చేస్తారండి, డోంట్ వర్రీ. ఇప్పుడు ఓన్లీ మహిళలకి ఫ్రీ బస్ ఉంది కదా, అది ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఫ్రీ బస్ కి వెళ్ళాలంటే ఏమేమి చూపించాలి? ఆధార్ కార్డు ఆధార్ కార్డు చూపించాలి, లేదా అడ్రస్ ఏదో ఏదో గుర్తింపు కార్డు అయినా ఆధార్ కార్డు అయినా చూపిస్తే సరిపోతుంది. ఆ గుంపులో అంతమంది జనాల మధ్య మీరు ఆధార్ కార్డు టెన్షన్ తీయడం, ఒక్కోసారి తీసుకుపోయే పరిస్థితులు కూడా చాలా ఉంటాయి. అవును, ఇబ్బంది ఉంటుందిలే కానీ మరి ఏదైనా వచ్చిందాక అది తప్పదు కదా. మరి ఇప్పుడు దానికోసమే గవర్నమెంట్ ఆలోచించి స్మార్ట్ కార్డుని తీసుకురాబోతుంది ఒకటి. అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నారా లేదా? అది మంచిగానే ఉంటుంది. అదైతే ఇప్పుడు ఇవన్నీ చూపించే కన్నా అదైతే బాగుంటుంది అనుకుంటున్నాను. అదొకటి చూపిస్తే మీకు ఇంకా ఎక్కడికి కావాలంటే అక్కడికి టికెట్ కొడతారు. ఇది వచ్చినాక మాకు మంచిగానే అనిపిస్తుంది. ఫ్రీ వచ్చినాక మాకు మంచిగానే అనిపిస్తుంది. మరి గవర్నమెంట్ ఎలాంటిది తీసుకొచ్చింది ఐడియా మీకోసం? మంచిగానే దాని గురించి మాకు ఈ పార్టీ వచ్చినాక మాకు మంచిగా అనిపిస్తుంది. ఈ ఫ్రీ ఇది పెట్టడం కూడా మాకు మంచిగా అనిపిస్తుంది. ఓకే, రేవంత్ రెడ్డి గారు ఆలోచన కరెక్టే అంటారా? అవును, కరెక్టే. మాకు ఆయన అంటే ఇంకా అభిమానం, ఇష్టం కూడా ఆయన అంటే. మాకు ఆ పార్టీ అంటే అంతే ఉంటది అభిమానం. మాకు ఎప్పటి నుంచో మేము అదే కాంగ్రెస్ పార్టీ అనేది. మరి బయట కొంచెం వేరేలా కూడా కన్వే అవుతుంది కదా కొంతమంది. ఇక అందరూ ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు అంటారు అట్ట. మనకు ఒకళ్ళు మంచి వాళ్ళు ఉంటే చెడు వాళ్ళు ఎవరైనా ఉంటూనే ఉంటారు కదా, అంటనే ఉంటారు. మీకు మాత్రం ఫ్రీ బస్ మాకు మంచిది అనిపిస్తుంది. మేము చేసే 400 రూపాయల కూలిలో మాకు ఇప్పుడు ఫ్రీ బస్సు
ఛార్జీలు అయితే మాకు 300 వస్తాయి చేతికి, ఇప్పుడు 400 వస్తున్నాయి. మాకు మంచిగా అనిపిస్తుంది. 100 రూపాయలు సేవ్ అవుతుంది. 100 రూపాయలు అవుతున్నాయి. రావటం పోవటం ఎంత లేదన్నా 40 రూపాయలు 80 రూపాయలు ఛార్జీ మాకు. కొద్ది సేవ్ అనిపిస్తుంది. 4 వేలు సేవ్ అవుతుంది. అవును, వాస్తవం, అది వాస్తవమే. అంతే కదా. అవును. ఇప్పుడు 3-4 వేలు డబ్బులు ఉన్న వాళ్ళకి పెద్ద అమౌంట్ అనిపించకపోవచ్చు. మా లాంటి వాళ్ళకి కొద్దిగా ఇది మంచిగా అనిపిస్తుంది మాకైతే. మరి And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.